మాట్లాడుతున్నారు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు వెళ్తున్నాయి బాంబులు. ఇన్ని రోజుల నుంచి బాంబులు అన్నారు కదా, ఆ బాంబులు ఇప్పుడు వెళ్తున్నాయి. నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిరు పంజాగుట్ల. ఇప్పటిదాకానైతే ఏ పొలిటికల్ లీడర్ జోలికి రాలే, అంటే వచ్చినా కూడా అధికారుల జోలికి వచ్చిర్రు, వాళ్ళ మీదనే కేసులు అయినాయి. ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను విచారణకు పిలిచిరు కానీ వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు కాలేదు. సో అనూహ్యంగా ఊహించని విధంగా ఈ కేసు మొత్తం తిరిగి ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకుంది ఈ కేసు. సో నిన్న పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద కేసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఒకటి బుక్ అయింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు. కేసులో కీలక పరిణామం. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్. సో గుంజుతా ఉన్నారు ఈ తాడుని. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని పెద్ద తలకాయలను ఒక్కొక్కటి గుంజుతా ఉన్నారు. తవ్వే కొద్ది బయటపడుతున్నారు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకుంది ఈ ఉత్సు. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటున్నది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ అయింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని చక్రాధర్ గౌడ్ అనే అతను కేసు పెడితే నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, అతను నన్ను వేధించిరు అని చెప్పేసి కేసు పెడితే నిన్న పంజాగుట్టలో హరీష్ రావు గారి మీదనైతే కేసు అయింది. బీజేపీకి విద్వేషానికి అడ్డుకట్ట వేయాలి.